రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనపర్తి ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి వేదికపైకి ఆహ్వానితులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వేణు మాట్లాడుతూ తనను కార్యకర్తలే నడిపించాలని, కార్యకర్తలు చెప్పినట్టుగానే నేర్చుకుంటానని, రానున్నది కార్యకర్తల జగనన్న రాజ్యమని చెప్పారు. అధికారంలో ఉన్న వారు పనిచేసేలా చేయటం ప్రతిపక్షం బాధ్యత అన్నారు. నాయకుడిది టెంపరరీ పోస్ట్ అని, కార్యకర్తది పర్మనెంట్ పోస్ట్ అన్నారు. తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడిగా అంచెలంచెలుగా ఎదిగానన్నారు. పదవి కంటే ప్రవర్తనే ముఖ్యమన్నారు. కార్యకర్తలే పార్టీకి పునాది అని, ఆ పునాదిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామన్నారు. అధికార పక్షం నమ్మక ద్రోహాన్ని ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం, ఇసుక విధానంపై జరుగుతున్న మోసం తదితర అంశాలపై ప్రజల్లో చర్చించాలన్నారు. చంద్రబాబు తన రాజకీయం కోసం ప్రజల మనోభావాలను హింసిస్తున్నారన్నారు. జగనన్న ధీటైన నాయకుడని, అందుకే నా మతం మానవత్వం అని వెలుగెత్తి చాటారన్నారు. పదవి అనేది అలంకారం కాదు, బాధ్యత అన్నారు. చంద్రబాబు పాపం చంద్రబాబుకే చుట్టుకుంటుందన్నారు. జక్కంపూడి మాట్లాడుతూ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు సారథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవాలన్నారు. వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు, రౌతు సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి సందర్భంలో గతం వరకు పనిచేసినటువంటి జక్కంపూడి రాజా గారి దగ్గర నుండి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలి వచ్చారు. ప్రజాపక్షాన్ని పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం తప్ప అధికారమా ప్రతిపక్షమా కాదు. అధికారం ఉంటే పని చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే పని చేయిస్తాం. అధికారంలో ఉంటే పని చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే పని చేయిస్తాం. అధికార పక్షం చేసేటువంటి ప్రతి తప్పుని ఎత్తు చూపుతాం. ప్రజాపక్షాన్ని నిలబడి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి ప్రజాపక్షాన్ని పనిచేస్తామనేటువంటి నినాదంతో ఇవాళ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి తరుణంలో ప్రతి కార్యకర్త కూడా ప్రమాణం చేశారు, ప్రతి నాయకుడు కూడా ప్రమాణం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలని, పేదవాడికి రాజ్యాంగ నిర్మాత చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విద్య మాత్రమే పెద్దదనమని, ఆయుధమని, పేదరికం మీద యుద్ధం చేయడానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి విద్యా వ్యవస్థని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాశనం చేస్తూ ఉన్నాడు. ఉచిత ఇసుకని చెప్పాడు, ఉచిత ఇసుకని చెప్పి ప్రజలను మోసగిస్తూ ఉన్నాడు. ఉచితం ఎక్కడుంది అక్కడ? అదే ఇసుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 6 యూనిట్లు 17,000 ఉంటే 16,000 ఉంటే ఇవాళ సాక్షాత్తు వారి పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు 5 యూనిట్ల బండి 45,000కి బ్లాక్లో అమ్ముతుంటే నియంత్రించేటువంటి వ్యవస్థ లేదా? దోచుకోమని ఇప్పటివరకు సరైనటువంటి విధానం, ఇసుక విధానాన్ని ప్రకటించకుండా ప్రజల్ని హింసిస్తున్నటువంటి విధానం. కేవలం పెన్షన్లు తప్ప మిగిలినటువంటి ఏ కార్యక్రమాలు కూడా అప్పులా అప్పటికంటే ఎక్కువ చేస్తున్నటువంటి, ఈ రాష్ట్రానికి అప్పులు అప్పటికంటే ఎక్కువ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 మాసాల్లో 50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజాధనాన్ని లూటీ చేయటం చూసినాం. స్టీల్ ప్లాంట్లో, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తే తన డైవర్షన్ పాలిటిక్స్ని నడుపుతూ కేవలం లడ్డూ వివాదం తన డైవర్షన్ పాలిటిక్స్లో భాగమని ప్రజలు గ్రహించలేరనుకుని చంద్రబాబు నాయుడు గారు గడిచిన వారం రోజులుగా కల్తీ జరగలేదని తన ఈవో చెప్తున్నారు. వచ్చిన ట్యాంకర్లను తిరస్కరించామని ఈవో చెప్తున్నారు. అటానమస్ బాడీ టీటీడీ అని చెప్తున్నారు.
నాకున్న అనుభవం, ప్రత్యేకించి 7 నియోజకవర్గాల్లో నాయకులతో నాకున్నటువంటి సత్సంబంధాలు, ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు సారథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండగా ఆయనతో తిరిగినటువంటి సాహచర్యం, ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి కమిట్మెంట్ని మరింత పెంచి ఎలా నూతనత్వం అంటే తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రోల్ మోడల్గా పనిచేసేటట్టుగా అధ్యక్షుల వారి యొక్క అనుమతితో పనిచేసి ముందుకు తీసుకువెళ్తాననే దాంట్లో ఏమాత్రం అనుభవం